సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులు, యువకులు, మహిళలతో కలిసి సుమారు 15,000 మందితో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మార్కెట్ యార్డు వద్ద ఎమ్మెల్యే సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ స్థానిక బస్ డిపో గ్రౌండ్ వరకు కొనసాగింది. అనంతరం రజాకాల కాలంలో సాయుధ పోరాటంలో అమరుడైన అనబేరి ప్రభాకర్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాల అనంతరం భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన బాల్య దశలో ప్రత్యక్షంగా పోరాడిన వ్యక్తి, తర్వాత పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్న తన తండ్రి లక్ష్మీకాంతారావు గారు ఆనాటి పోరాట స్మృతులను మనకు తెలియజేసే స్ఫూర్తిని నింపారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు 7 మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మొత్తం నియోజకవర్గంలో కూడా ఇదివరకు ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వచ్చేది అని చెప్పి మా యొక్క వ్యవసాయ అధికారులను అడగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం చేసే ఈ రోజు 1,22,000 ఎకరాలు మనం సాగు మన హుస్నాబాద్ లో కూడా చేస్తున్న సంగతులు మనం గమనించాలంటే 50% సాగు పెరిగింది మనకు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దీని ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా 1000 దాటినాయి. మొత్తం నియోజకవర్గంలో కూడా 9,787 మందికి షాదీ ముబారక్ 1,16,000 ఇచ్చినాయి. దీని విరోధానికి మనం చూసుకుంటే 87,65,12,000 రూపాయల కూడా మనము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతున్నాం. మనందరం కూడా ఎట్లయితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతున్న తెలంగాణ, అదేవిధంగా భారతదేశ రాజకీయాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్లి తప్పకుండా భారతదేశం అంతా కూడా తెలంగాణలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇస్తున్నారో అదేవిధంగా భారతదేశాన్ని కూడా ముందుకు చెప్పి మనందరం కూడా ఆశీర్వదిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, నిజంగా కూడా చాలా గొప్ప దినం ఇవాళ హుస్నాబాద్ నియోజకవర్గంలో పడిన కనీ విని ఎరగనట్టు దాదాపు 20,000 మంది లెక్క చూసిన 20,000 మంది ఇవాళ ఈ యొక్క ర్యాలీలో వజ్రోత్సవ ర్యాలీలో కూడా పాలు పంచుకున్నందుకు, సమైక్య వజ్రోత్సవ ర్యాలీలో పాల్గొంచుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరును హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో కదవక ముందు మరి నిజాం సర్కార్ సమయంలో కూడా మా నాన్నగారు అప్పుడు స్టూడెంట్ లెక్క ఉండే వారి యొక్క అనుభవాలు అవన్నీ కూడా చెప్పాలని చెప్పి నేను వారు కోరడం జరిగింది. మరి వారి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే పోలీస్ యాక్షన్ చూసిన తర్వాతనే వారు ఆర్మీలో జాయిన్ అయ్యి పాకిస్తాన్ యుద్ధం కూడా చేయడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి వాళ్ళ మన మధ్యలో ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారితో పాటు భాగం పంచుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఇవాళైతే మనం ఏదో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల్లో కూడా ముందుకు పోతున్నామో వారి భాగస్వామ్యం ఉన్నాయని చెప్పి మరి ఒకసారి మీకు తెలియజేసుకుంటూ, పెద్ద సాయుధ పోరాటం కమ్యూనిస్టు చేసిండ్రు, గ్రామాలలో పోరాటం చేసిండ్రు, అన్ని పార్టీల వాళ్ళు అందరూ కూడా ఒకటే చేయడం కూడా జరిగింది. ఆ ప్రకారం కనుక ఒకవేళ చరిత్ర చూస్తే అప్పుడు నిజంగా కూడా అందరూ నేను అన్నట్టు ప్రతి పౌరుడు కూడా మరి మాకు స్వాతంత్రం కావాలని కొట్లాడడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు నాగుల వెంకన్న కానీ మన ఎమ్మెల్యే గారు కానీ చెప్పిన ప్రకారంగా మనం అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా అదే ప్రకారంగా మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఆ తెచ్చుకున్న తెలంగాణలో మనకి వాళ్ళ కరెంట్ వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, మళ్ళీ తర్వాత నౌకర్లు, మనకు ఇప్పుడు నౌకర్లు దాదాపు 1,00,000 నౌకర్లు మొన్ననే మనం ముఖ్యమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది. దానికి 35,000 మందిని కూడా అపాయింట్మెంట్ అయింది. తక్కిన వాడికి కూడా అయితేనే ఉన్నది, ఇప్పుడు ఆ ప్రాసెస్లో ఉంది. కనుక ఇవన్నీ కూడా మనం తెలంగాణ తెచ్చుకోవడం అయింది. కాబట్టి ఆ తెలంగాణ తెచ్చుకోవడం అయిన దానికి కారణం మనం భారతదేశంలో ఉండి స్వతంత్ర దేశంగా ఉన్నాం కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు మనకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి భారతదేశంలో విలీనమైన రోజు మనకు సంతోషమైన రోజు. కాబట్టి ఈ 17th సెప్టెంబర్ను మనం ఈరోజు జరుపుకోవడం జరుగుతుందని మీకు అందరికీ మనం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన నేనికి ఇంత పెద్ద జై తెలంగాణ అందరూ మాకు నేర్పింది ఒకటే, అన్నితులు ఎత్తాలే, పిరికిడి పట్టాలే, ఆరు పిల్లలు అనకుండా 3 సంతోషం.
తిరిగి సాధన వజ్రోత్సవాలు అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఒకసారి పిల్లలందరూ ఈ విద్యార్థులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. వేదిక మీదకి పెద్దలందరికీ నమస్కారము. ఈ రోజు మాట్లాడాల్సిందిగా వరంగల్